హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు మన మెమరీ పవర్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చదివింది గుర్తుండకపోవడం లేదా మనం ఏదైనా ఒక వస్తువును ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతూ ఉంటాం. ఉదాహరణకు మన ఇంటి కీస్ని మనం ఒక చోట పెట్టి ఇంకో చోట వెతుకుతూ ఉంటాము. ఇలాంటి చిన్న చిన్న విషయాలు రోజు మనం మర్చిపోతూ ఉంటాము. మయో క్లినిక్ లో ప్రచురించిన ఒక వార్త ప్రకారము ఇలాంటి రొటీన్ విషయాలను మర్చిపోవడం పెద్ద విషయమేమీ కాదు. కానీ మీరు దానిని విస్మరిస్తే మీరు డిమెన్షియాతో బాధపడవచ్చు. ఆ పరిస్థితిలో కొన్ని విషయాలను తెలుసుకోవడం ద్వారా మీరు మీ జ్ఞాపక శక్తిని పెంచుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. మీరు మళ్ళీ మళ్ళీ మర్చిపోవడం ప్రారంభించినట్లయితే అది మీ మెదడులో తగినంత రక్త ప్రసరణ లేని వల్ల కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు శారీరక శ్రమను పెంచినట్లయితే అది మీ శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కాబట్టి మీ రోజువారీ జీవితంలో వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ మొదలైన వాటిని చేర్చుకోండి. శారీరక శ్రమ మీ శరీరాన్ని ఆకృతిలో ఉంచినట్లే మానసిక కార్యకలాపాలు మీ మెదడును ఆకృతిలో ఉంచడంలో సహాయపడతాయి. దీనికోసం మీరు బ్రెయిన్ గేమ్స్, పజిల్స్, క్రాస్ వర్డ్స్ మొదలైన వాటిని ఆడడం అవసరం. సామాజిక కార్యక్రమాల్లో అత్యధికంగా పాల్గొంటారు. ఇలా చేయడం ద్వారా మీరు మానసిక ఆరోగ్యం లేదా డిప్రెషన్ మొదలైన వాటి నుండి రక్షించబడతారు. మీ జ్ఞాపక శక్తి బాగా పనిచేస్తుంది. జ్ఞాపక శక్తిని మెరుగ్గా ఉంచడానికి పూర్తి నిద్ర అవసరం. కాబట్టి పెద్దవాళ్ళు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలి. ఎక్కువ ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు, ధాన్యాలు మొదలైన వాటిని ఆహారంలో భాగంగా తీసుకోండి. తక్కువ కొవ్వు, ప్రోటీన్ మూలాలను తీసుకోండి. చేపలు, చర్మం లేని మాంసం మొదలైన వాటిని ఆహారంలో భాగంగా చేర్చుకోండి. ఇలా మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మన శారీరక శ్రమను బట్టి, మనం నిద్రించే సమయాన్ని బట్టి మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.